హైదరాబాద్ ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాదం నా మనసును కలిచివేసింది. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణించడం, 8 మందికి పైగా చిన్నారులు ఉండటం నా మనసుకి చాలా ఇబ్బంది అనిపించింది. అయితే ఈ విషయం నేను ఒకటి మీ నోట్స్కి ఏం తీసుకురావాలనుకుంటున్నానంటే, అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు అగ్ని వల్ల కంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వచ్చే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఎప్పుడైతే మనం పీలుస్తామో అది మన రక్తంలో ఉన్న ఆక్సిజన్లో కలిసిపోయి ప్రమాదానికి కారణమవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మెదడుకి ఆక్సిజన్ సరఫరా ఆగిపోవటం, తర్వాత కళ్ళు తిరగటం, గుండె నొప్పి వచ్చే లక్షణాలు ఉండటం, ఆయాసం, దగ్గు రావటం, అలాగే ఎప్పుడైతే మెదడుకి ఆక్సిజన్ తగ్గిపోతుందో మనం కోమలోకి వెళ్ళిపోయే వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది. అందుకే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏదో ఒక మార్గంలో బయటికి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కడ ఒక మూలన ఒక తలుపు వేసుకుని ఒక బాత్రూంలోనే ఎప్పుడూ ఉండొద్దు. దయచేసి ఏదో ఒకటి పేడపైకి వెళ్ళిపోవటము, ఏదో ఒక మార్గం ద్వారా బయటికి రావటము అనేది ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. పొగ ఎఫెక్ట్ మనపైన పడకుండా ఒక మాస్క్ వేసుకోవటమో, లేదంటే గట్టి రుమాలు కట్టుకొని అర్జెంటుగా బయట రావటమో, లేదంటే మన ఇంట్లో దుప్పట్లు ఉంటాయి కదా, దుప్పట్లను పూర్తిగా మూసేసుకుని కొంచెం కనుచూపు మేర కనిపించేటట్టుగా కొంత అడ్జస్ట్ చేసుకుని ఫాస్ట్గా కిందకి రావటం అనేది చెయ్యాలి. ప్రధానంగా చిన్నపిల్లలకి ఇంకా ఊపిరితిత్తులు కొంచెం వీక్గా ఉంటాయి కాబట్టి ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది రక్తంలో కలిసిపోవటం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి అది ప్రాణాల మీదకి తెస్తుంది. అలాగే ఇక నుంచి అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు ఏ అంబులెన్స్ వెళ్ళినా, అగ్నిమాపక సిబ్బంది వెళ్ళినా ఖచ్చితంగా ఇలాంటి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వాళ్ళకి, అన్కాన్షియస్ అయిన వాళ్ళకి ఆక్సిజన్ థెరపీ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఆక్సిజన్, వెంటిలేటర్ అనేది ఖచ్చితంగా అందుబాటులో ఉంచుకోవాలి. ఇమీడియట్ వైద్యం అందిస్తే వాళ్ళు బతుకుతారు, లేదంటే మరణిస్తారు. అందుకే అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు నేను చెప్పిన ఈ జాగ్రత్తను దయచేసి పాటిస్తారని ఆశిస్తున్నాను.